మా కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతి ఆనాడు ఇందిరాగాంధీ నుంచి ఈనాటి వరకు కూడా ఈరోజు మాకు ఎట్టిని రద్దు చేసింది కానీ ఆ తర్వాత భూములు ఇచ్చింది కానీ రిజర్వేషన్లు ఇచ్చింది కానీ అవకాశాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మాదిగ జాతి పక్షాన మాదిగ ఉప కులాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మాకు ఈ వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అవకాశాలు ఇస్తామన్నందుకు, అట్లాగే మొట్టమొదటిసారిగా ఈరోజు అసెంబ్లీ నుంచి మా జాతిని ఉద్దేశించి తను మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన పక్ష నాయకులు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు మా సీతక్క కూడా ఒక గిరిజన మహిళ, గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ. మా సీతక్కను అవమానిస్తే అవమానం కాదా అధ్యక్ష? అంటే ఎస్సీ ఎస్టీలను అవమానిస్తే అవమానాలు కావు. ఎస్సీ ఎస్టీలు మహిళలు గారు, ఎస్సీ ఎస్టీలు మనుషులు గారు. ఈరోజు దొరలు మాత్రమే మనుషులు, దొరలకు మాత్రమే ప్రజాస్వామ్యం ఉంది, దొరలకు మాట్లాడే హక్కు ఉంది, మిగతా వర్గాలకు హక్కు లేదనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన పోవాలి, మార్చుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మీకాంతరావు గారు. Dear panel speaker, sir, I would like to celebrate this historical judgment which has come in favor of bifurcation of SC Madigas, along with each and every Madiga in this state and also the states which this judgment applies. I sincerely want to thank the able leadership of Shri Revanth Reddy Garu, CM, who has taken the special attention to resolve this issue by constituting an able and brilliant team of advocates to defend and represent the rights of Madigas in the Supreme Court, sir. I was part of a delegation which was led by Shri Damodar Rajnarasimha Garu, and we had detailed discussions with the team of the Supreme Court advocates and expressed the real reason for the bifurcation of the Madigas, sir. Sir, I'm so elated to hear this landmark judgment. It's a historic moment as the Supreme Court, which has pronounced, upheld the power of states to subclassify reserved category groups, that is the scheduled castes and scheduled tribes, into different groups based on their backwardness for extending the benefits of reservation.